లేకుండా ఉండడానికి దీన్ని అనేది వాడతారు బ్లాంకెట్స్. ఇది బ్లాంకెట్స్ ఎడ్జెస్ కానివ్వండి, ఎడ్జెస్కి ఎక్కువగా వాడతారు. ఎడ్జ్ ఫినిషింగ్ అని మాకు వస్తుంది. ఎడ్జ్ ఫినిషింగ్ కూడా మనకి ఈ ఫుడ్ అనేది వాడతారు. పక్క పెట్టేసి దాన్ని లాగి పట్టి మిల్గా వేసుకుంటే ఫుడ్ ఇది. ఓకేనా? దీన్ని అవుట్ లైన్స్ ని ఉపయోగిస్తారు, ఫిలపింగ్ కూడా ఉపయోగించవచ్చు. కానీ ఫిలపింగ్ ఉపయోగించారంటే మళ్ళీ వేరే రకం అయిపోతుంది. నెక్స్ట్ బటన్ హోల్. బటన్ హోల్ ఇక్కడ వస్తుంది చూడండి. మళ్ళీ నేను అడుగుతున్నాను, సమాధానం చెప్పాలి. ఏమిటి ఈ కుట్టు? ఓకే, పక్కన వేస్తే ఏం కుట్టు? బ్లాంకెట్. ప్రతి దానికి స్పేస్ వస్తూ కుట్టే బ్లాంకెట్ స్టిచ్ అంటాం. ఈ స్పేస్ అన్ని కూడా ఒకే దగ్గరకు వచ్చి కుట్టినట్టయితే, ఇవన్నీ కూడా ఒకే దగ్గరికి వచ్చి కుట్టినట్టయితే దీన్ని బటన్ హోల్ స్టిచ్ అంటారు. బ్లాంకెట్ స్టిచ్ ఇక్కడ విడుతుతో తీసుకుంటున్నాం కదమ్మా. ఈ విడుతుతో కాకుండా ఎలా తీసుకోవాలంట? ఒకే దగ్గర నుండి, ఎక్కడి నుంచి? ఒకే దగ్గర నుంచి తీసుకున్నట్టయితే దీన్ని ఏమంటామో బటన్ హోల్ స్టిచ్ అంటాము. ఈరోజు ఈ కుట్టు కంపల్సరీ కుట్టాలి. క్రాస్ స్టిచ్, బ్లాంకెట్ స్టిచ్, నెక్స్ట్ బటన్ హోల్. స్టిచ్. ఇది ఒకే దగ్గర నుండి మనకు చైన్ స్టిచ్ ఒకదానికి ఒక లింకుతో ఒకే దగ్గర నుండి తీసుకుంటాం కాబట్టి క్లాత్ అనేది హోల్ పడుతుంది. మంచి కూర్చోండి. క్లాప్స్. నెక్స్ట్ బటన్ హోల్ ఏంటి? పెక్నిస్. పెక్నిస్. ఓకే, ఈ పెక్నిస్ స్టిచ్ ఏదైతే ఉందో ఇది రౌండ్ గా డిజైన్ అనేది వేసుకోవాలి. ఇది ఏ కుట్తో కాదు, మనకు బ్యాక్ స్టిచ్. బ్యాక్ స్టిచ్ ముందుగా మనం బ్యాక్ స్టిచ్ వేసుకోవాలి. 2 లైన్లు లేదా 3 లైన్లు. ఇలాంటి డిజైన్ ఒక ఇచ్చారు బేసిక్ లోపల డిజైన్, పైన డిజైన్. ఏం చేయాలంటే ముందుగా ఏం చేయాలంట? బ్లాంకెట్ స్టిచ్ వేసుకోవాలంట. క్లాస్ కొట్టండి మళ్ళీ ఒకసారి.